థార్ మొదట తను ఎంతో ప్రేమించిన జేన్ ఫాస్టర్ కి దూరం అవడం, తరువాత తన మదర్, ఫాదర్, బ్రదర్, బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయి తన ప్లానెట్ నాశనం అయిపోవడం కళ్ళారా చూడడమే కాకుండా తన రాజ్య ప్రజల్లో సగం మందికి పైగా చనిపోవడమే కాకుండా ఆ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన వెపన్స్ లో ఒకటైన స్టార్మ్ బ్రేకర్ ని తన చేతిలో ఉంచుకుని కూడా థానోస్ ని ఆపలేకపోవడంతో డిప్రెషన్ కి గురై ఇప్పుడు ఎర్త్ మీదే నార్వేలో ఉన్న న్యూ యాస్గార్డ్ లో తనని తాను ఐసోలేట్ చేసుకుని రేపనేదే లేదు అన్నట్టుగా తాగుతూనే ఉంటాడు. హల్క్ గా, బ్యానర్ గా థానోస్ చేతిలో రెండుసార్లు ఓడిపోయిన బ్రూస్ బ్యానర్ గామా ల్యాబ్ లో 18 నెలల పాటు తనని తాను ఐసోలేట్ చేసుకుని బ్యానర్ కాన్షియస్నెస్ తో ఉండే హల్క్ గా మారతాడు. ఏం జరిగినా ప్రజలపై తనకున్న విశ్వాసాన్ని కోల్పోని స్టీవ్ రోజర్స్ తన వంతు సహాయంగా డిప్రెషన్ నుంచి బయటికి రావాలి అనుకునే వాళ్ళ కోసం గ్రూప్ సెషన్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటాడు. నటాషా ఆ ప్లానెట్ లోనే జరిగే లో లెవెల్ యాక్టివిటీస్ ని అవెంజర్స్ హెచ్క్యూ నుంచే మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇంకా టోనీ స్టార్క్ తను ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టుగానే పెప్పర్ తో కలిసి ఒక సాధారణమైన ఫ్యామిలీ మ్యాన్ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కొంతకాలానికి తనకొక కూతురు కూడా పుడుతుంది. మగూనా అని తను ముద్దుగా పిలుచుకునే ఆ పాప పేరు మోర్గన్ హెచ్ స్టార్క్. ఇలా థార్ తప్ప మిగిలి ఉన్న అవెంజర్స్ అందరూ ఎంతో కొంత వాళ్ళ జీవితంలో ప్రోగ్రెస్ ని చూస్తూ ఉంటే క్లింట్ బార్టన్ మాత్రం తనలో ఉన్న డార్క్ సైడ్ ని వెలికితీస్తాడు. హాకీగా రిటైర్ అయి హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పటికీ తన ఫ్యామిలీతో క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తున్న క్లింట్ తన ఫ్యామిలీ మొత్తం థానోస్ వల్ల బూడిదిగా మారారు అని తెలుసుకున్న తర్వాత అమాయకులైన తన ఫ్యామిలీ చనిపోయినప్పటికీ ఈ ప్రపంచంలో ఇంకా క్రైమ్స్ చేసే ఎంతో మంది గ్యాంగ్స్టర్ మిగిలే ఉన్నారు అని తెలియడంతో తను వాళ్ళందరినీ సఫా చేయాలి అని డిసైడ్ అవుతాడు. దాంతో తను క్లింట్ నుంచి క్రైమ్స్ చేసే గ్యాంగ్స్టర్స్ పనిపట్టే రోనన్ గా మారతాడు. తన అలా గ్యాంగ్స్టర్స్ ని ఒక్కొక్కలుగా ఏరిపారేసే టైంలోనే న్యూయార్క్ లో ఉన్న ట్రాక్ సూట్ మాఫియా లీడర్ అయిన విలియం లోపేజ్ ని కూడా చంపేస్తాడు. రోనన్ చేతిలో విలియం చనిపోవడాన్ని తన కూతురైన మాయా విట్నెస్ చేస్తుంది. తన ఫాదర్ చనిపోవడంతో దాదాపు 10-12 సంవత్సరాలుగా తన జీవితంలోనే ఒక అంకుల్లో ఉంటున్న విల్సన్ ఫిస్క్ తనని ఓదార్చి రోనన్ పై పగ తీర్చుకోవడానికి అవకాశం కల్పించేలా తన గ్యాంగ్ లో చేర్చుకుంటాడు. కానీ మాయాకి తెలియని విషయం ఏంటంటే తన ఫాదర్ చనిపోయేలా ట్రాక్ సూట్ గ్యాంగ్ గురించి రోనన్ కి టిప్ ఇచ్చింది విల్సన్ ఫిస్క్. విలియం ఎప్పటినుంచో ఫిస్క్ గ్యాంగ్స్టర్ నెట్వర్క్ లోనే ఫిస్క్ కోసమే పనిచేస్తున్నప్పటికీ ఇండిపెండెంట్ గా మారుతున్న ట్రాక్ సూట్ గ్యాంగ్ ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఫిస్క్ ఇప్పుడు విలియం ని రోనన్ చేత చంపేయిస్తాడు. మాయాకి రోనన్ పై పెరిగిన పగని తనకి అడ్వాంటేజ్ గా మార్చుకుని తన టెరిటరీలోకి రావాలనుకునే తన అపోనెంట్స్ ని కంట్రోల్ చేసే ఒక వారియర్ గా తనని వాడుకుంటాడు.